హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్ నుంచి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక భారీ శుభవార్త అయితే వచ్చేసింది. మనకి రీసెంట్గా ఏఎల్పి ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది కదా. మళ్ళీ మనకి ఇప్పుడు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి సంబంధించి 6,565 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 45,000కి పైగా సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లో ఈ యొక్క ఆర్ఆర్బీస్లలో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కేవలం మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేయబోతున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్, ఫస్ట్ యూట్యూబ్లో నేనే యొక్క జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి 2026కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2026 అని చెప్పేసి ఇచ్చారు. మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఈ 2026కి సంబంధించి. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఇందులో మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 6,565 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి rrbapply.gov.in వెబ్సైట్ త్రూగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 30 జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 29th జూలై వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇంతకుముందు నేను ఏఎల్పి జాబ్స్కి చేస్తాను కదా, అలానే మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి అయితే మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పేతో పాటు 45,000 వరకే వస్తుంది. అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 1కి సంబంధించింది అయితే మాత్రం మీకు లెవెల్ 5 ప్రకారం 29,200తో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000కి పైగా సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి 18 నుంచి 33 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 323 వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క గ్రేడ్ 1కి సంబంధించి. అంటే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించిందేమో 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 6,242 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంతో పాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ అప్లికేషన్ ఫీజు ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేసిస్ మీకు చెప్తున్నాను. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక్కడ మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకు వచ్చేసి 90 minutes పాటు కూడా 100 questions సంబంధించి ఎగ్జామ్ పెడతారు. 1/3 అంటే మీకు 1/3 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్లో. మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఇక్కడ మీకు డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనేది. అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. 100 questions సంబంధించి 1/3 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి సిలబస్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి.
సంబంధించి మీకు ఏదైతే మనకి మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మీకు సెలక్షన్ చేస్తారు కదా! సో, సెలక్షన్ చేసే టైంలో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారనమాట. ఏదైతే టెక్నీషియన్స్‌కి సంబంధించి గ్రేడ్ 1 విభాగంలో పోస్ట్‌లకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి B1 ప్రకారం మీకు ఫిజికల్లీ ఫిట్‌గా ఉండాలి అన్ని రెస్పెక్ట్స్‌లో. విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి వీళ్ళకేంటి అంటే డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/12 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి SN 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీరు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మెసోఫిక్స్ విజన్ అనేది మీరు కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ టెస్ట్లు అనేవి. అండ్ మిగతా పోస్టులకేమో C1 కేటగిరీ ప్రకారం అయితే చెక్ చేస్తారు. వీళ్ళు కూడా ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అన్ని ఆస్పెక్ట్స్లో. అండ్ మీకు విజన్ వచ్చేసి ఏంటంటే డిస్టెన్స్ విజన్ అనేది 6/12, 6/18 వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. అండ్ నియర్ విజన్ అనేది SN 0.6 వితౌట్ గ్లాసెస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అయితే చెక్ చేస్తారనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా 6,000కి పైగా వేకెన్సీస్ ఇస్తున్న నోటిఫికేషన్ వచ్చింది. ప్రజెంట్ ఈ సంవత్సరం కూడా 2026కి సంబంధించి 6,565 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని రైల్వే జోన్లలో అయితే వేకెన్సీస్ని అయితే భర్తీ చేయబోతున్నాం. ఇందులో మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్, ఎలక్ట్రికల్, ఈ విధంగా మనకి వివిధ రకాల ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి వివిధ విభాగాలు కలుపుకుంటే మనకి గతంలో అయితే 113 ఉండే, బట్ ఈసారి మనకి 120 వరకు కూడా వేకెన్సీస్ ఉండే అవకాశం అనేది ఉంది. అయితే మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. మనకి పర్టికులర్గా మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయాలనేది రూల్ ఏం లేదనమాట. మీరు ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ జోన్లో మీకు ఫస్ట్ ఇనీషియల్ పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మీరు ఎక్కడికైనా సరే ఫ్యూచర్లో ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఈ నోటిఫికేషన్లో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇందులో మనకి టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 3 ఉద్యోగాలకి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి డిసిప్లిన్లో వేకెన్సీస్కి ఇంటర్లో ఎవరైతే ఎంపీఎస్సీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మిగిలిన అన్ని వేకెన్సీస్కి కూడా సంబంధిత డిసిప్లిన్స్లో మీకు ఆ యొక్క రిలేటెడ్ ఫీల్డ్లో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు 10థ్తో పాటు అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా మిగిలినటువంటి ఏదైతే టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 వేకెన్సీస్ ఉన్నాయో వాటికి వచ్చేసి మాత్రం బీఎస్సీ డిగ్రీ కానీ, లేదంటే డిప్లొమా కానీ, లేదంటే మీరు బీఆర్ బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేసినా, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసినా, బీఈ బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ 30 జూన్లో అయితే వస్తుంది కదా, అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఏ డిసిప్లిన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఆ రోజు అప్డేట్ అనేది ఇస్తాను. మనకి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 250 అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా మీకు రిఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళు అయితే 500 కట్టాలి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 400 అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వేస్ నుంచి ఒక 2026 ఇయర్లో రిలీజ్ అయినటువంటి టెక్నీషియన్స్కి సంబంధించి ఇండికేటివ్ నోటీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ 30 జూన్ రోజు వస్తుంది. అదే రోజు మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో జాబ్స్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.